హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఫ్రెండ్స్, పాదరస శివలింగం నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది పాదరసాన్ని ఎలాగా చేస్తారని. పాదరసం అనేది ఎన్నో మూలికలు కలిపి దాన్ని ఇట్లాగా చేసి సాలిడ్ ఫామ్లో చేసి దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. దాన్ని శుద్ధి చేసిన తర్వాత దానిలో మన మనసుని కంట్రోల్ చేసే పవర్, మనసుని ఆపే శక్తి అనేది ఉంటుంది. సో దీన్ని వాడడం వల్ల నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో ఇది నేను 1 year నుంచి వాడడం జరిగింది. సో ఇది కింద పడింది, క్రాక్ వచ్చింది, మళ్ళీ నేను అతికించడం జరిగింది. సో ఇది మనం పట్టుకొని మెడిటేషన్ చేసినప్పుడు కానీ, లేదంటే దీన్ని మనం మన జోబులో క్యారీ చేసినప్పుడు కానీ, ఇది ఇంకా చిన్న గుటికలు ఉంటాయి, ఇలాగా మనకు మెడలో కూడా ధరించవచ్చు దానికి. అయితే ఇది 350 grams. ఇది పట్టుకొని మనం ధ్యానం చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు చాలా త్వరగా మనకి మనసు అనేది నిశ్చలంలోకి వెళ్తుంది. అంటే ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి మనకు మామూలుగా, కానీ ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు తొందరగా ఆలోచనలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఆటోమేటిక్గా మీరు మూమెంట్లోకి వెళ్తారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది నేను ఎక్కడ చెప్పేది ఏమంటారు, కాపీ కాదు, నేను చెప్పేది కంప్లీట్గా నేను అనుభవించిన అటువంటి ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. సో దీంతో మెడిటేషన్లో ఉన్నప్పుడు అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. కంప్లీట్ మనం నిశ్చల స్థితికి వెళ్ళిపోతాం. ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. బాడీ అనేది లైట్గా అయిపోతుంది, లైట్ వెయిట్ అయిపోతుంది. అంటే హెవీగా ఉండే బాడీ లైట్గా అనిపిస్తుంది దీన్ని మనం పట్టుకొని ధ్యానించినప్పుడు. తర్వాత మన ఆరా అనేది, దీన్ని నేను జోబులో క్యారీ చేసినప్పుడు నాకు జరిగిన అనుభవం ఏంటంటే, మన ఆరా అనేది చాలా స్ట్రెంత్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది దగ్గర వెళ్ళి కూర్చున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గర, థింకింగ్ సరిగా లేని వాళ్ళ దగ్గర మనము కూర్చున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ ఈ పాదరసం అంతా ఉన్నప్పుడు, మనం ధరించినప్పుడు, ఈ గుటికలు ధరించినప్పుడు, లేదంటే దీన్ని క్యారీ చేసినప్పుడు కానీ మన చేతిలో, అప్పుడు మనకు ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ ఆరా అనేది చాలా స్ట్రెంత్గా ఉంటుంది కాబట్టి ఏ ఎఫెక్ట్ మీకు బయట మీ ఆరాకి కానీ మీ బాడీకి కానీ ఉండదన్నమాట. ఎందుకంటే మీరు నిశ్చలంగా ఉంటుంది మీ మనసు అనేది. మీ మనసు స్టెబిలిటీ, మనం మామూలుగా బయటికి వెళ్ళాం అనుకోండి, కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు కానీ, లేదంటే డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళని కలిసినప్పుడు కానీ ఏమవుతుందంటే మనకు తొందరగా మనసు అనేది చంచలంలోకి వెళ్తుంది వాళ్ళతో ఉన్నప్పుడు. కానీ ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మన మనసుని మనం నిశ్చలంగా ఉంచుకోవడం వల్ల మన ఆరా అనుకోండి, మన బాడీ అనుకోండి, మన మైండ్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మనకి నిశ్చలంగా ఉంటాయి. దానివల్ల మనం కాన్సన్ట్రేషన్, మన పనిలో మూమెంట్లోకి వెళ్తాం. అంటే మనం ఏ పని చేసినా కానీ దానిలోనే ఉండిపోతాం, లీనమైపోతాం అన్నమాట. మన ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా డౌన్ అవ్వదు. ఎందుకంటే ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. అందుకోసమే మీకు చెప్తున్నాను నేను. ఇది కంప్లీట్గా దీని మీద డిపెండ్ అవ్వమని కాదు, జస్ట్ దీన్ని సపోర్ట్గా వాడుకోండి. ఎందుకంటే దీని గురించి ఎన్నో భోగర్ మహర్షి, తర్వాత తమిళనాడులో చాలామంది దీన్ని వాడడం జరిగింది. నార్త్లో కూడా ఎంతోమంది యోగులు వీటిని ఉపయోగించడం జరిగింది. దీనిలో రకరకాల గుటికలు అనేవి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మనకు మెడిటేషన్కి ఒక గుటిక, లేదంటే ఫైనాన్షియల్ స్టేట్కి, తర్వాత రకరకాలుగా అట్లా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క గుటిక అనేది ఉంటుంది. కాకపోతే ఈ పాదరసం ఏ గుటికైనా పర్లేదు, మీ యొక్క నిశ్చల స్థితికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీ యొక్క మైండ్ని చాలా ప్రభావితం చేస్తుంది అద్భుతంగా. ఇంకా చెప్పాలంటే చాలా థాట్ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే మనము నిశ్చలంగా ఉన్నప్పుడు ఏదైనా సంకల్పించుకున్నప్పుడు మన యొక్క ఆలోచన తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పని చాలా తొందరగా స్పీడ్గా అవుతుంది. మనం ఎక్కడ కూడా మనకు ఎలా ఉంటుందంటే ఒక గాఢమైన మత్తులో ఉన్నట్లుగా ఉంటుంది యాక్చువల్గా. దీని గురించి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం పట్టుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు కానీ, మామూలుగా ఇది మనతో ఉన్నప్పుడు మనం ఒక గాఢమైన స్థితిలో మనము ఒక 2-3 hours 4 hours అట్లా కూర్చున్నప్పుడు ఎలా అయితే సైలెన్స్లోకి వెళ్తామో, అలాంటి సైలెన్స్ అనేది మీకు జస్ట్ దీన్ని కొద్దిసేపు మనం పట్టుకుంటే చాలు, అలా కళ్ళు మూసుకొని, ఎంతో వైబ్రేషన్ మీరు గమనిస్తారు. ఎందుకంటే మనం ఎన్నో క్రిస్టల్స్ చూడడం జరిగింది, ఎన్నో రకరకాల వాటిని మనము గురించి తెలుసు, కానీ
ఈ పాదరసం గురించి ఫస్ట్ టైం దీని గురించి నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదని చెప్పేసి నేను దీన్ని ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి కొంత సపోర్ట్ అనేది అవసరము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనమున్న లైఫ్ స్టైల్, మన రొటీన్ అనేది మన మనసుని అట్లా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనము రకరకాల సపోర్ట్ తీసుకోవచ్చు, దానిలో ప్రాబ్లం లేదు. ఏ సపోర్ట్ తీసుకున్నా మనము నిజస్థితికి వెళ్ళిన తర్వాత మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇవన్నీ మనము లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. కొంతవరకు మనము ఆ స్థితికి వెళ్ళే వరకే. ఇది కంప్లీట్గా మనము సాధన అనుకోండి, ఏదైనా అనుకోండి, కంప్లీట్గా మనము లైఫ్ లాంగ్ చేయాల్సిన అవసరం లేదు. సాధన కానీ ఇలాంటి సపోర్ట్స్ కానీ మనము ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనం ఆ స్థితిలో ఉండగలిగే స్థాయి మనకు వచ్చిన తర్వాత ఇవేవి అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటివి మీరు సపోర్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన సమాచారం కోసం మీరు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. దిస్ ఈజ్ గణేశ్వర్ సైనింగ్ ఆఫ్.